Morning, sir. Good morning, all leaders. Good morning, sir. Thank you. Good Thank morning. you, sir. Raju Pagila, sir, and Vijaya, madam. Thank you so much, sir. Thank you, the invite. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మా సక్సెస్ జర్నీ అన్నది షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ వచ్చేసండి సుమతి యాదగిరి. మేము నల్గొండలో ఉంటాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. నిజంగా ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ లోకి మేము ఎలా వచ్చాము అన్నది నేను ఎక్కడ పుట్టింది ఏంటన్నది నేను చెప్తాను. అంటే మామూలుగా నేను పుట్టి పెరిగింది అయితే మొత్తం హైదరాబాద్ నాది. మేము ఉన్నది మొత్తము మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి జాబ్ వచ్చిన దగ్గర నుంచి మేము ఉన్నది మొత్తం హైదరాబాద్ లోనే సిటీలో. నేను చదివింది కూడా మొత్తం అక్కడనే. నా ఇంటర్ వరకు కూడా నేను చదివింది ఇంటర్ వరకే చదివిన. ఆ, తర్వాత నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. నేనే పెద్దదాన్ని ఇంటికి. కానీ చాలా అంటే ఆ అంటుంటారు చాలా మంది, నాకు పేరెంట్స్ చాలా ఇది చేసారు అది చేసారు అని, ఏది చేయలేదని. కానీ మా డాడీ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ముగ్గురమైనా మమ్మల్ని ఉన్నంతలా చదివించుకొని ప్రతిదీ కూడా మాకు ఏది కావాలంటే అది కూడా ఇప్పించి చాలా ఎక్సలెంట్ గా చూసినారు మమ్మల్ని. నిజంగా పేరెంట్స్ అన్న వాళ్ళు నిజంగా దైవం లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ కూడా మన వెస్టీజ్ లో కూడా మనకి పేరెంట్స్ అన్న వాళ్ళు ఎవరంటే మన అప్లయన్సే. నాకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లయన్స్ శంకర్ సార్ అండ్ అన్ని మేడం. నిజంగా వాళ్ళకైతే ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇంత మంచి లైఫ్ మాకు వెస్టీజ్ ఒక విన్నింగ్ టీం లాంటి గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు వాళ్ళు. నిజంగా ఫస్ట్ లో ఏంటంటే స్టార్టింగ్ మేము కూడా వినలేదు బిజినెస్ గురించి చెప్తా అంటే. కానీ ఒక స్టేటస్ లో చూడడం వల్ల ఒక ట్రిప్ అన్నది మమ్మల్ని అట్రాక్ట్ చేసింది. చాలా మంది ఏంటంటే బిజినెస్ లో మేము ప్రోడక్ట్స్ చూసినా కూడా లాగిన్ అవ్వట్లేరు అంటున్నారు. కానీ మేము ఏ ప్రోడక్ట్స్ అన్నది కూడా యూస్ చేయలేదు. కానీ ఒక స్టేటస్ లో ఒక థైలాండ్ ట్రిప్ పోస్టర్ చూసి బిజినెస్ ఏందో కనుక్కుందాం అని చెప్పి మేము ఫోన్ చేయడం జరిగింది. అలా ట్రిప్ కోసం అని లాగిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసినాం. నిజంగా చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శ్రద్ధగా వినండి. అలాగే సక్సెస్ జర్నీ అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అన్నది ఇక్కడ ఉంది. నిజంగా మన గ్రేట్ లీడర్స్ పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడంకి నిజంగా చాలా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇక్కడ డిసైడ్ అయింది కూడా సార్ వల్లనే. ఫస్ట్ నేనే మామూలుగా ఏంటంటే మీటింగ్ కి వెళ్ళినాక చూసిన నిర్ణయం తీసుకున్నా చేద్దామని. ఏదో కనీసం పార్ట్ టైం గా మా సార్కి ఇంతో అంతో సపోర్ట్ చేయబోతున్నా. నేను కనీసం ఒక 5-6 వేలన్నా వచ్చినా చాలు అని అనుకొని బిజినెస్ లోకి లాగిన్ అయినా. కానీ ఇంత పెద్ద బిజినెస్ అవుతుందని నేను కూడా ఫస్ట్ లో ఆలోచించలేదండి. చాలా అంటే చాలా మా లైఫ్ అన్నది చాలా మారిపోయింది వెస్టీజ్ ద్వారా. చాలా ట్రిప్స్ అన్నది వెళ్ళినాం. థాయిలాండ్ ట్రిప్, గోవా ట్రిప్స్ అని చాలా వెళ్ళినాం మేము. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అన్నది ఉంది లీడర్స్. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంత మంచి ఆపర్చునిటీలో గ్రేట్ ప్రెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నాం మనం. చాలా మంది నాకు సపోర్ట్ చేయట్లేరు అంటారు. కానీ ఇక్కడ ఎవరు కూడా నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మనం చేసే పనిలో ఏదైతే ఉందో, ఎన్ని రోజులు చేసే పనిలో ఎక్కడ ఏది కూడా లైఫ్ లేదు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్నేళ్ళు చేసినా ఆ జీవితం ఎప్పటికి కూడా మారదు. కానీ ఇక్కడ ఒక్క 2 సంవత్సరాలు కమిట్మెంట్ తోటి పనిచేయండి, ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అన్నది ఉంది. నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ లీడర్స్. మాకు నిజంగా ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించిన మా గ్రేట్ మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గీతా మేడం, సంధ్య మేడం, ఆంజనేయులు సార్ అండ్ శ్రీనివాస్ సార్ కి ప్రతిదీ కూడా మాకు నేర్పించుకుంటూ వాళ్ళ సిరీస్ వింటూ ఇట్లా మేము ఇక్కడ నిలబడగలిగామంటే మొత్తం గ్రేట్ మెంటర్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మా సార్ మాట్లాడతారు. Good morning, leaders. Thank you, sir. Raju, sir. Thank you for the invite. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మన గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాస్ సార్కి, అలాగే ఈ ఆపర్చునిటీ మాకు పరిచయం చేసిన మా గ్రేట్ లీడర్ శంకర్ సార్ అండ్ నల్లి మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మన గ్రేట్ లీడర్స్ గీతా జాన్ రెడ్డి మేడం, సంధ్య మేడం, ఆంజనేయులు సారు, శ్రీనివాస్ వడ్డమాన్ సారు, పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. ఎలాంటి డౌట్ వచ్చినా ఏదున్నా మీరు చేయగలుగుతారు అని ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి, అలాగే టు ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లీడర్స్, నా పేరు యాదగిరి కారింగుల. మా ప్రాపర్ వచ్చేసి
నల్గొండ డిస్టిక్ కట్టంగూరు. కట్టంగూరు పక్కన ఒక చిన్న విలేజ్ మాది, మాణిక్యాలమ్మగూడెం అని. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. అంతకు ముందుకు వేరే వేరే ట్రెడిషనల్ బిజినెస్లు చేస్తుండేటోని. మామూలుగా నా 10th క్లాస్ వచ్చేసి 2001-2 బ్యాచ్, 3-4 ఇంటర్ కంప్లీట్ చేసుకొని 2005లో డిగ్రీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ జాబ్ జాబ్ అనేది మనకు ఆలోచన లేదు, జాబ్ చేయాలనే ఏ మాత్రం కూడా లేకుంటుండే. 2005 నుంచి మనకు వైన్ షాపులు బిజినెస్లు ఉండే. వైన్స్లలో వండుకుంటూ ఓన్లీ కాలేజీకి ఎప్పుడు పోయేదంటే ఇయర్లీ ఒక 4-5 టైమ్స్ పోయేది. ఫీజు కట్టడానికి, ఎగ్జామ్ రాయడానికి, అంతే, ఇంకా వేరే పోకపోయేది. ఎందుకంటే నాకు జాబ్ మీద ఎట్లాంటి ఆలోచన కూడా లేదు, అసలు జాబ్ రావాలని లేదు. ఒకవేళ అప్పుడు నేను చేసింది ఓన్లీ బిఏ చేసిన. ఆ బిఏతోని మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఆ టీచర్ జాబ్లు ఏమైనా చేయగలుగుతామేమో. ఒకవేళ అవి వచ్చినా కూడా అప్పట్లో ఉండే ఒక 20-30 వేల శాలరీ ఉండేది. కానీ ఆ రోజు మనకేందంటే అదే వైన్ షాపులు రన్ చేసుకుంటూ పోతుంటే రోజు 2-3 వేలు వచ్చేది. నెలకి 20-30 వేలు చేసే సంపాదించే ఆలోచన అనేది మనకు లేదు కాబట్టి బిజినెస్ చేయాలని డిసైడ్ అయినాం. 2005 నుంచి ఇప్పటి వరకు అదే బిజినెస్. మ్యాక్సిమం నల్గొండ జిల్లా పరిధి మొత్తం కూడా మన పేరు చెప్తే అందరు గుర్తుపడతారు. 2005 నుంచి ఇప్పటి వరకు నౌ ప్రెజెంట్ నకరేకల్లో ఒక షాప్ ఉంది. లాస్ట్ ఇయర్ కట్టంగూరు ఉండేది, నకిరేకల్ ఉండేది. అంత ముందుకు శాలిగౌరారం, కేతపల్లి, నల్గొండ, దేవరకొండ, నేరేడుగోము, ఇట్లా ఎన్ని ఊర్లలో ఎక్కడ టెండర్లు వస్తే అక్కడ వేసుకుంటూ షాపులు రన్ చేస్తుండేది. కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చేసేటోళ్ళం. అదేంటంటే ఎన్ని లక్షలు పెట్టి ఏం చేసినా కూడా షాప్ అనేది మనకు నచ్చిన ఏరియాలో నచ్చినట్టు పెట్టలేం కాబట్టి దానికి గవర్నమెంట్ ఒక సిస్టమ్ పాలసీ ప్రకారం ఉంటది కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మనకి ఎక్కడ వస్తుంది, ఎన్ని టెండర్లు వేస్తే ఎన్ని వస్తుంది అనేది ఏం తెలియకుంటుండేది. ప్రజెంట్ ఒక షాప్ ఉన్నది అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా, ఎన్ని టెండర్లు వేస్తే ఎన్ని వస్తాయి. ఒక టెండర్కి వచ్చేసి ఫీజు వచ్చేసి 2 lakhs ఉండేది. ఆ టెండర్ వస్తుందో పోద్దో కానీ ఒక టెండర్ అప్లికేషన్ ఫామ్ వేస్తే 2 లక్షలు పోయేది. అట్లా కొంతమంది పార్ట్నర్స్ కలిసి ఒక 70-80-100 టెండర్లు వేసేటోళ్ళం. కానీ వాటిల్లో మనం స్లీపింగ్ పార్ట్నర్స్ కాదు, వర్కింగ్ పార్ట్నరు, మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉండేది. అట్లా ఈ వైన్స్లో అనేది పర్మనెంట్ కాదు, వచ్చే ఇన్కమ్ అనేది మనకు అంటూ ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉండాలి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి మా మ్యారేజ్ వచ్చేసి 2009లో అయ్యింది. అంతకుముందు ఎంత బిజీ ఉండేదంటే ఫుల్ బిజీ. 2009 జనవరిలో, 2008 అక్టోబర్ 2 రోజు మేమిద్దరం చూసుకోవడం జరిగింది పెళ్లి చూపులు. ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు షాపులు బంద్ ఉంటాయి కాబట్టి అదే రోజు వీలు చేసుకొని పోయి అక్కడ కొండాపూర్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ హాలిడే మాకు ఏమొస్తుంది అంటే 26 జనవరి, అదే రోజు ఎంగేజ్మెంట్. 26 జనవరి రోజు 2009 మే 7 రోజు మా మ్యారేజ్. అప్పటి వరకు అంత బిజీ ఉండేది. ఎప్పుడు వస్తాయా గవర్నమెంట్ హాలిడేస్, ఆ 3 రోజులు సంవత్సరానికి ఏదైతే ఉన్నాయో వాటి కోసం ఎదురు చూస్తుండేది. ఇది కాదు అనుకొని ఆ టైం నుంచి సెకండ్ ఇంకొక సోర్స్ అనేది ఉండాలని చెప్పేసి 2010లో ఒక ఫైనాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, చిట్ ఫండ్ ఫైనాన్స్. ఒక 4-5 ఇయర్స్ రన్ చేసినాం దాన్ని. ఆ తర్వాతకి రియల్ ఎస్టేట్ అనేది డౌన్ కావడం వల్ల దాంట్లో కొంత మనీ అనేది పోయింది. ఇది మనకు పర్మనెంట్, ఇది కూడా సెట్ కాదు ఫైనాన్స్ ఫీల్డ్ అనేది అని చెప్పేసి అదే టైంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మిషన్ కాకతీయ వర్కులు జరిగే టైంలో ప్రొక్లైన్లు తీసుకుంటే బాగుంటది, మనకు అన్ని ఊర్లలో లీడర్స్ అందరు తెలుసు, మనకు కాంట్రాక్ట్ వస్తాయని చెప్పేసి 2 ప్రొక్లైన్స్ తీసుకోవడం జరిగింది. చైన్ బండ్లు 2 ప్రొక్లైన్లు, వాటికి ఒక ట్రాలీ, ఇట్లా తీసుకొని రన్ చేసుకుంటూ వచ్చిన ఒక 4-5 ఇయర్స్. ఆ తర్వాతకి ఏంటంటే షాపులు ఎక్కువ రావడం జరిగింది. ఒక 5-6 షాపులు వచ్చినాయి 5-6 మండలాలలో. మండలానికి ఒక షాప్ మనకు ఉండడం వల్ల పక్క షాప్ వాళ్ళు కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారని చెప్పేసి మాట్లాడి ఆ ప్రొక్లైన్లు తీసేసి ఐచర్ డిసిఎంలు ఒక 3 తీసుకున్న 1 ఇయర్లో. పెద్ద బండ్లు 1095, 1110 ఇట్లాంటి మోడల్స్ బండ్లు 3 తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఏమైందంటే 2 షాపులు వచ్చినాయి, ఆ 2 ఒకే ఊర్లో వచ్చినాయి. మళ్ళీ వేరే మనకు షాపులు లేకపోవడం వల్ల వాళ్ళు కిరాయిలు వేరే వాళ్ళు చెప్పకపోవడం వల్ల 2 బండ్లు అమ్మేసిన, ఒకటి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఉన్నది.
అది కూడా సెట్ కావట్లేదు. ఇది కూడా ఎన్ని రోజులు నడుస్తుందా అన్న తెలియట్లేదు అనే ఆలోచనలో మనకు దేవరకొండ పరిధిలో షాపులు రన్ చేసేటప్పుడు ఒక కూల్ డ్రింక్ గోదాం అనేది రన్ చేసిన నెరెడుగొమ్మ ఊర్లో. అది డీలర్ల కంటే తక్కువకు అమ్మేది. బెంగళూరుకి వెళ్ళి స్టాక్ తెచ్చి డీలర్ల కంటే తక్కువకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇట్లా రన్ చేస్తుండేది. అది కూడా కరెక్ట్ అనిపించలేదు. కరోనా టైం తోటి అది క్లోజ్ చేసిన. ఆ తర్వాతకి ఇంకా ఏదైనా ఫ్యూచర్ కోసం ఏదైనా ఆలోచించాలి అనే టైంలో ఎలక్ట్రిక్ స్కూటీస్ వచ్చిన టైంలో నల్గొండలో ఎన్జీ కాలేజ్ ఎదురుగా ఒక షోరూమ్ రన్ చేయడం జరిగింది పార్ట్నర్స్తో కలిపి. అదొక 2 years రన్ చేసినాం. ఆ తర్వాతకి అది కూడా రోడ్డు వెడల్పులో పోయింది, ఇది వద్దులే అనుకొని అది కూడా క్లోజ్ చేసుకున్నాం. ఆ తర్వాతకి జూప్ కేప్ అని చెప్పేసి మన కర్ణాటక ఫ్రాంచైజ్, బెంగళూరు ఫ్రాంచైజ్. దానికి వర్కర్స్ అవసరం లేదు, ఐటమ్ అనేది రెడీ అయ్యి వస్తుంది. ఒక ట్రైనర్ని పెట్టి పని నేర్పించి ఒక కౌంటర్లో ఒకరిని పెట్టి రన్ చేసిన నార్కట్పల్లిలో. అది కూడా సెట్ కాలేదు. ఇట్లా చాలా చాలా పనులు చేసుకుంటూ ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ అవకాశం అనేది వచ్చింది. నేను చేసే బిజినెస్ల ద్వారా నేను ఇంత ముందుకు 2 సార్లు థాయిలాండ్ పోయి రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే 2013లో ఒకసారి, 2018లో ఒకసారి వెళ్ళి రావడం జరిగింది. 2013లో వెళ్ళినప్పుడు మినిమం ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోయినాం. అప్పుడు మా ల్యాండ్ బట్టి ₹1,00,000 పెడితే ఒక ఎకరం భూమి వచ్చేది. అట్లాంటి రోజులలో ఖర్చు పెట్టుకొని పోయినాం. 2018లో కూడా పోయి రావడం జరిగింది. ఓన్లీ థాయిలాండ్ ట్రిప్ కోసమే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈ బిజినెస్ ఇంత పెద్దది అవుతుందని తెలియదు, ఇంత ఫ్యూచర్ ఉందని కూడా తెలియదు. నేను స్టేటస్ శంకర్ సారు, మా గ్రేట్ అప్లయన్ శంకర్ సారు, మా స్కూల్లో మా జూనియర్ ఉండే 2 years. మాకు కట్టంగూరులో వైన్ షాప్ ఉండేది, వాళ్ళకి బెల్ట్ షాప్ ఉండేది. అట్లా అతని నెంబర్ నా దగ్గర సేవ్ ఉంది. స్టేటస్ చూసి ఏంది అని తెలుసుకొని ఫోన్ చేసి అడిగిన కానుంచి నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు. నేను చాలా ఇబ్బంది పడ్డా, చాలా చికాకు పడ్డా. అయినా కూడా వదిలిపెట్టకుండా ఒకరోజు ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పారు. ఇంటి దగ్గరికి వచ్చి అన్న ఇక్కడికి వచ్చినా అని ఫోన్ చేసిండు, ఫ్యామిలీ తోటి వచ్చి. ఫ్యామిలీ తోటి వచ్చి ఇంటి పక్కన వచ్చి ఫోన్ చేసిన ఇంకా వద్దంటే బాగుండదు అని చెప్పేసి ప్రొడక్ట్స్ డెమో చూసి ఆ రోజు బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది. లీడర్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సార్ మనం చేసిన ఒక చిన్న పీపీటీ ఉన్నది సార్, అది ఒకసారి చూపిద్దాం. లీడర్స్ ఈ పీపీటీ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నప్పటిది, లాస్ట్ ఇయర్ది. చాలా మంది అంటుంటారు, వీళ్ళు చెప్తారు ఈ బిజినెస్లు అనేవి ఉన్నాయో లేవో అనుకుంటే బిఫోర్ వెస్టేజ్ కి ముందు ఇవి చేస్తుండేటోని. వైన్స్, ఫైనాన్స్, ఇటాచి ప్రొక్లైనర్స్, డీసీఎంస్, కూల్ డ్రింక్స్, ఇట్లా బైక్ షోరూమ్స్. చూడండి ఇక్కడ డీసీఎంస్, ప్రొక్లైన్స్, ఇది బైక్ షోరూమ్. డెలివరీ ఇచ్చేది ఒక ఫోటో పెట్టినాం. ఇది నార్కట్పల్లి దగ్గర రిలయన్స్ ఎదురుంగు స్టార్ట్ చేసిన జూప్ కేపు. ఇది నేరేడుగొమ్ము దగ్గర నడిపిన కూల్ డ్రింక్ గోదాం. ఇది వైన్ షాప్స్. ఇట్లా ఇన్ని చేస్తుండేటోళ్ళం. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లా ఏమున్నది, ఇక్కడ ఏముంది అన్నది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లాంటివన్నీ కూడా టెండర్ల మీద ఆధారపడి ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ తోటి ఉంటాయి. కాబట్టి అతిగా సేవలు చేస్తుండేటోని. ఆ రోజు నుంచి అయినా కూడా లయన్స్ క్లబ్ లో యాక్టివ్ గా పనిచేసేటోళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ డొనేట్ చేసే కార్యక్రమం, అట్లాగనే గోసేవలు. ఇది నాకు ఇంత ముందుకున్న కారు. ఈ టెండర్లు, ఈ బిజినెస్ అన్ని కలిసి రావాలని చెప్పేసి ఇట్లాంటి పూజలు, పండగలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేస్తుండేటోళ్ళం. ఇక్కడ మీ అందరికీ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందో తెలియదు, ఏ రూపంలో, కానీ నాకు ఈ అన్నింటి ఫలితమే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందని నేను గొప్పగా ఫీల్ అవుతా. ఇక్కడ ఇవన్నీ చేసినాం కాబట్టికే ఈ రోజు ఈ అవకాశం అనేది అర్థమైంది, ఈ బిజినెస్ వాల్యూ అనేది అర్థమైంది. ఇక్కడ లీడర్స్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది థాయిలాండ్ ట్రిప్ కోసం నవంబర్లో. ఆ టైంలో చేసిన డెమోలు
సీరియస్గా పని చేస్తుండేది, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని. ఆ టైంలో వచ్చేసి 1 ఇయర్ నేను కమిట్మెంట్తో పని చేయాలనుకున్నా. నవంబర్ టు నవంబర్ మా షాప్లో ఉండేది. అప్పుడు ఒక 9 మంది మనకు స్టాఫ్ ఉండేది. వాళ్ళని గైడ్ చేసుకుంటూ మనం అంత పెద్ద పని ఏమి ఉండకపోయేది, ఖాళీగా ఉండేది. ఆ టైంలో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు శంకర్ సార్ వచ్చి ప్లాన్ చెప్తా అంటే టైం ఇవ్వలేదు. ఇంటికి వచ్చి చెప్పినాక అన్న జూమ్ ఇన్ అని ఫోన్ చేస్తుంటే మేము పడుకునేదే నైట్ 12-1కి. ఇదేది నాతో ఏడవుతుంది, ఇది నాకు చెయ్యక అని చెప్పిన. అట్లనే రోజు ఫోన్ చేస్తుండేది. నేను ఐడి తీసుకున్న 2-3 నెలల నల్గొండల మనోరమలో ప్రవీణ్ సారు ఒక ట్రైనింగ్ పెట్టిరు. బలవంతంగా అక్కడికి అటెండ్ అయినా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరు లీడర్స్ అంటున్నారు, అగ్రికి సంబంధించిన డౌట్స్ అన్ని అడుగుతా ఉన్నారు. గ్రానువల్స్ మీకు ప్రొటెక్ట్ మాస్ అని, ఇదంతా చాలా ఉంటట్టుంది, ఇది మనతో కాదులే అనుకున్నా. కానీ ఇనంగినంగా అయితే చేస్తే మంచిగా ఉంటుంది అని అనిపించింది. ఆ రోజు వెళ్ళొచ్చినాం. నెక్స్ట్ ఒక 2 డేస్లో మనకు కర్మన్ ఘట్లో ఒక మీటింగ్ ఉండే. ఆ రోజు గ్రేట్ లీడర్ సంధ్య మేడం ప్లాన్ ప్రజెంటేషన్ చేసిరు. ప్లాన్ చెప్పినంతసేపు నాకు ఏం అర్థం కాలేదు, ఓన్లీ ఖాళీగా నవ్వుకుంటూ కూర్చున్నా నేను. ఆ రోజు ప్లాన్ అయిపోయినాక కిందికి వచ్చినాక మా గ్రేట్ అప్లయన్ శంకర్ సార్, పురుషోత్తమ దాస్ సార్ అండ్ శ్రీనివాస్ వడ్డమన్ సార్ని పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు డిసైడ్ అయిన నేను వెస్టేజ్ అంటే ఏందన్నది. మన గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాస్ సారు ఇట్లా వైన్ షాప్ బిజినెస్లు ఉంటాయి, ఒక పర్సన్ వచ్చింది సార్, ఒక లీడర్ అని చెప్పి శంకర్ సార్ ఏదో చెప్పడం వల్ల సార్ వచ్చేసి ఏమన్నారంటే, సార్ అవునా ఓ పెద్ద బిజినెస్ మీది, చాలా ఇన్కమ్ ఉంటుంది మీకు అని చెప్పేసి సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడి, ఎన్ని ఉంటాయి సార్ నెలకు ఒక 5-10 లక్షలు మిగులుతుంటాయా మీకు అని చెప్పి అన్నారు. ఏముండదు సార్, వచ్చేది ఎంత ఉంటుందో పోయేది అంతే ఉంటుంది, మనకు నిలకడగా వచ్చిందంటూ మనం ఏం చెప్పలేము అని చెప్పినాం. ఆ రోజు సార్ ఇన్కమ్ వచ్చేసి 10,60,000. ఆ చెక్ చూపించడం జరిగింది. నేను రియలైజ్ అయినా, నేను చేసే పనిలా నెలకు 10 లక్షలు వస్తాయా? ఒకవేళ సందర్భాన్ని బట్టి వస్తాయి మాకు, వచ్చినా కూడా అవి మళ్ళీ మిగిలిన మళ్ళీ నెక్స్ట్ టెండర్లలో వేరే వేరే వెళ్ళిపోతుంటాయి. కానీ పర్మనెంట్ గా నెలకు 10 లక్షలు సంపాదించడం అనేది ఇది కాదు. ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలి, దీంట్లో ఫ్యూచర్ ఉంది అన్నది ఆ రోజు డిసైడ్ అయిన. నవంబర్ 20 తర్వాత ఆ రోజు నుంచి ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిన, బిజినెస్ చేయాలని డిసైడ్ అయినా. అదే నవంబర్ 22లో సిల్వర్ డైరెక్టర్ గా క్వాలిఫై అయిన. ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 12,282 రూపాయలు. గ్రేట్ లీడర్ రికగ్నేషన్ చేసిరు మాకు నల్గొండ డిఎల్సిపిలో సంధ్యా మేడం. ఆ రోజు నా పేరు నాకు చెప్పుకోవాలంటే మాట్లాడి రాలేదు, అట్లాంటి సందర్భం ఉండే. ఆ రోజు నుంచి జూమ్ లో మాట్లాడండి అని గీత మేడం బాగా ఫోర్స్ చేస్తుండేటోళ్ళు. మేడంతో చెప్పేది, మేడం కొద్ది రోజులు అయినాక మాట్లాడుతా అంటే, లేదు సార్ మేము సిల్వర్ డైరెక్టర్ గా ఉండి ప్లాన్ ప్రజెంటేషన్ చేసేది, మీరు సిల్వర్ ఖచ్చితంగా మాట్లాడాలని అంటే, ఒకరోజు ఏదేమైనా మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేసినాం. మాట్లాడాలంటే భయమై మా మేడంకి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయినా. అంత భయం ఉండేది, అంత ముఖమాటం ఉండేది. అట్లాంటిది బిజినెస్ మంచిగా ఉన్నది, చేయాలని డిసైడ్ అయినాం. ఇట్లా మనకు మనం తప్పించుకుంటే ఇది కాదని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి వచ్చిన జూమ్ ఏదైతుందో ఒక పేపర్ పైన రాసుకొని ఫోన్ వెనకాల పేపర్ పెట్టుకొని చదివేటోని. ఖచ్చితంగా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం అది. ఫస్ట్ మంత్ సిల్వర్ గా 12,282 రూపీస్ వచ్చినాయి. సెకండ్ మంత్ అంటే నేను ఇక్కడ ఫస్ట్ మంత్ నవంబర్లో థాయిలాండ్ ట్రిప్ అనేది అచీవ్ చేసుకున్న. ఫస్ట్ మంత్ అక్కడ ట్రిప్ అచీవ్ అయిన 1 మంత్ చెక్ వచ్చేసి 12,000, పిన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. సెకండ్ మంత్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ లో మన చెక్ వచ్చేసి డిసెంబర్ 2022 30,299. ఒక ఎల్ఓబితో చెక్ రావడం జరిగింది. సెకండ్ మంత్ 30,000 ఇన్కమ్. అప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా గ్రేట్ లీడర్ ఆంజనేయులు సారు చేతుల మీదుగా రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది. సెకండ్ మంత్ కూడా ట్రిప్ అచీవ్ అయినాం, 30,000 ఇన్కమ్. అలాగనే థర్డ్ మంత్ ట్రిప్ అచీవ్ అయినాం. స్టార్ డైరెక్టర్ గా నవంబర్లో సిల్వరు, డిసెంబర్లో గోల్డ్, జనవరిలో స్టార్ డైరెక్టర్ గా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ వడ్డమన్ సార్ చేతుల మీదుగా రికగ్నేషన్ తీసుకోవడం జరిగింది. 3 నెలలు ట్రిప్ క్వాలిఫై అయినా, 3 నెలల స్టార్ కంప్లీట్ అయిపోయింది. 4వ నెల అదే స్టార్ మెయింటైన్ చేసినాం. 5వ నెల డైమండ్ కంప్లీట్ చేసుకున్నాం. 6 నెలల తర్వాత జూన్ 8 రోజు కార్ అండ్ మిల్లింగ్ గ్రేట్ మెంటర్ పురుషోత్తమ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం
నల్గొండలో ఒక లగ్జరీ కార్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం నేనే తీసుకున్నా. చాలా చాలా సంతోషంగా ఉండే. 15,40,000. నేను ఇదే బిజినెస్ స్టార్ట్ చేయ ముందుకు మనీ అనేది అవసరం ఉండి నాకున్న కార్ ఏదైతుందో 5 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. కానీ ఇలా స్టార్ట్ చేసిన 6 నెలల్లో నాకు వచ్చిన ధైర్యం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ప్రతిదీ అక్కడ పోగొట్టుకున్న ప్రతిదీ ఇక్కడ కవర్ చేయొచ్చు అనే ఒక ధైర్యంతో 15 లక్షల వర్త్ కారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మా కారు పూజ రోజు మా అమ్మ నాన్న లీడర్స్ ఈ ట్రిప్ ద్వారా నేను థాయిలాండ్ పోయి రావడం జరిగింది. మా మేడం మేము గోవా పోవడం జరిగింది. గ్రేట్ అప్లయన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. లీడర్స్ ఇక్కడ నేను చెప్పబోయేది ఒకటి ఏంటంటే నేను ఆ రోజు జాయిన్ అయినప్పుడే నిర్ణయం తీసుకున్నా 1 ఇయర్ లో ఖచ్చితంగా సక్సెస్ ప్రొఫైల్ లో ఫోటో ఉండాలి, క్రౌన్ కంప్లీట్ చేసుకోవాలని. డిసెంబర్ డిసెంబరు 2023లో క్రౌన్ డైరెక్టర్ గా 1,06,000 ఇన్కమ్ స్టార్ట్ అయిన రోజు. నవంబర్లో స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ సక్సెస్ ప్రొఫైల్ ఖచ్చితంగా మన ఫోటో రావాలి. నవంబర్ డిసెంబర్లో చెప్పిన ప్లాన్లలో సక్సెస్ ప్రొఫైల్ ఆంజనేయులు సార్ ఫోటో, శ్రీనివాస్ సార్ ఫోటో, దాస్ సార్ ఫోటో, ఈ 3 ఫోటోలు చూపిస్తుండేది. ఖచ్చితంగా ఈ బుక్ లో ఫోటో రావాలని డిసైడ్ అయినాం. 1 ఇయర్ లో స్టార్ క్రౌన్ కంప్లీట్ చేసుకొని 1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. మా అదృష్టం కొద్దీ విన్నింగ్ టీం ఏంటంటే డిసెంబర్కే కాకుండా సక్సెస్ ప్రొఫైల్ జనవరికి ఇవ్వడం జరిగింది. జనవరికి ఇవ్వడం వల్ల సారీ లీడర్స్, ఒక నెల పెంచడం వల్ల మాకు వచ్చిన అవకాశం ఏంటంటే జనవరి 2024లో యూసిడి కంప్లీట్ చేసుకోవడం జరిగింది, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అదే జనవరిలో ఇన్కమ్ వచ్చేసి 1,45,000. 1 ఇయర్ లో ఏదేమైనా వెస్టేజ్ చేయాలని డిసైడ్ అయినాం. 1 ఇయర్ లో క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాం, 1,00,000 పైన ఇన్కమ్. ఒక నెల పెంచడం వల్ల యూనివర్సల్ క్రౌన్ కంప్లీట్ చేసుకున్నాం 1,45,000 ఇన్కమ్ తోటి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడ చేసే బిజినెస్లు ఏమైతే ఉన్నాయో ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా మనకి ఏం మిగులుతాయి? ఒకవేళ ఈ రోజు వచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తాయా రావా, నెక్స్ట్ మంత్ ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుద్ది అనేది క్లారిటీ లేకుండే. ఇక్కడ మాత్రం ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఖచ్చితంగా 1 ఇయర్ లో 1,00,000 పైన ఇన్కమ్కి వచ్చినప్పుడు వచ్చే ఇయర్ లో ఎంత తీసుకోగలుగుతాం అనేది ఒక క్లియర్గా ఒక విజన్ అనేది అయితే ఏర్పడింది. ఆ రోజు నుంచి డిసైడ్ అయినాం. టీంలో 9 మంది కార్ అచీవర్లు తయారయ్యారు. ఒక 4 నాతో పాటు 5 కార్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ అప్పటి వరకు ఏం చేయాలి, ఇన్ని బిజినెస్లు పెట్టినాం, ఇంకా కొత్త బిజినెస్ పెట్టాలంటే, చేసిన అప్పులు తీర్పాలంటే, కొత్త బిజినెస్ పెట్టాలంటే ఖచ్చితంగా మనీ అనేది అవసరం. ఇంకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఉన్నది ఏమన్నా అమ్మ నాన్న సంపాదించింది ఏమన్నా అమ్మడమా, లేకపోతే అట్లా అమ్మి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నడుస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు. ఇన్ని చేసే వరకు ఆ నమ్మకం అనేది కోల్పోయినాం. కొత్తది ఏదైనా స్టార్ట్ చేస్తే నడుస్తుందని. పోతే చిన్నప్పటి నుంచి ఎక్కడ జాబ్ చేయలేదు, ఎవరి దగ్గర పని చేయలేదు. మళ్ళీ కొత్తగా పోయి ఎక్కడైనా పని చేసినా కూడా వాళ్ళు ఇచ్చే 20-30 వేలతోని ఈ జీవితం అనేది గడవదు. ఏం చేయాలని ఆలోచించే టైంలో ఈ అవకాశం అనేది వచ్చింది. ఈ అవకాశం వచ్చినాక నేను చేసే పనులన్నీ 1 ఇయర్ వరకు పార్ట్ టైం గా చేసుకుంటూ 1 ఇయర్ తర్వాత కంప్లీట్ గా పక్కకు పెట్టేసిన ఈరోజు ఫుల్ టైం గా చేయడం జరిగింది. 1 ఇయర్ ముందు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన ఉన్న నేను ఈ రోజు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే నాతో పాటు రండి, నేను సక్సెస్ అయినా నాతో పాటు వస్తే మిమ్మల్ని కూడా నాతో నడిపించగలననే ఒక భరోసా కల్పించగలుగుతున్నాం. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం, ఇంత మంచి విన్నింగ్ టీమ్ లో ఉన్నాం కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది. లీడర్స్ ఒక విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా డిసైడ్ కండి. ఇప్పుడు మనం చేసే జాబ్ ఏదైతే ఉన్నదో, జాబ్ చేసే వాళ్ళకు ఒక సలహా ఏంటంటే 20,000 30,000 50,000 నెలకు తీసుకునే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎంత వచ్చినాయి, 1 ఇయర్ కి ఎంత పెరుగుతున్నాయి, అట్లాగనే ఒక 2 3 ఇయర్స్ 5 ఇయర్స్ చేస్తే ఎంత పెరుగుతాయి, అదే పనిని ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పని చేస్తే అక్కడ ఎంత ఇన్కమ్ ఉంది. ఇక్కడ 20,000 30,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు నెలకు ఒక సంవత్సరానికి 1,000 2,000 పెరుగుకుంటూ ఎంత పెరిగినా కూడా 50 60 వేలు కావు. కానీ అదే వెస్టీజ్ ఆపర్చునిటీ మీరు తీసుకొని ఉంటే, మీరు ఖచ్చితంగా డిసైడ్ అయితే ఫస్ట్ నెల 150తోని స్టార్ట్ అయినా కూడా ఆ 100ని 1 ఇయర్ లో 1 lakh ప్లస్ ఇన్కమ్ చేసుకోవచ్చు. పోతే మామూలు బిజినెస్లు చేసే వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసి రోజుకు 1,000 2,000 సంపాదించేటోళ్ళకి కూడా ఆ 1,000 2,000 ఎన్ని రోజులు వస్తాయి అంటే మనం పని చేసిన రోజులే వస్తాయి. మనం పని చేయగలిగినా కూడా పక్కన ఎవరైనా ఓపెన్ చేసిర్రు, ఏమైనా కాంపిటీషన్ ఉన్నది అంటే ఇన్కమ్ అనేది రాదు. ప్రెజెంట్ వస్తుండొచ్చు, నెల తర్వాత నడుస్తుందా నడవదా, 1 ఇయర్ తర్వాత నడుస్తుందా నడవదా, మన తర్వాత మన ఫ్యామిలీకో పిల్లలకి ఏమన్నా అదే రన్ చేయగలుగుతాం అంటే ఏమి లేదు, ఇది ఎప్పుడు క్లోజ్ అయ్యేది తెలియదు. కాబట్టి ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే పార్ట్ టైంగా పనిని మీకు టైం ఎక్కడైతే వేస్ట్ అవుతుందో ఆ టైంని కల్పించుకొని రెగ్యులర్గా ఒక 2 3 డెమోస్ కనుక మనం ప్లాన్స్ కంప్లీట్ చేసుకుంటే అక్కడ వచ్చే ఇన్కమ్ ఏదైతుందో అంత ఇన్కమ్ కానీ అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు కానీ మనం ఫుల్ టైంకి వస్తే 100% సక్సెస్ కావచ్చు. ఇక్కడ చేసే బిజినెస్ అనేది 1,500తోని 100 200తోని స్టార్ట్ అయినా కూడా 1 ఇయర్లో లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే 2 సంవత్సరాలలో ఇంకా పెంచుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా మన గ్రేట్ లీడర్స్ అందరు ఉన్నారు. నెలకు మన గ్రేట్ మెంటర్ ఉన్నారు, 19 లక్షల ఇన్కమ్. శ్రీనివాస్ ఉడ్డమన్ సార్ ఉన్నారు, 10 లక్షల ఇన్కమ్. అంజనేయులు సార్ ఉన్నారు, 7 లక్షల ఇన్కమ్. ఇట్లా సంధ్య మేడం 6 లక్షల ఇన్కమ్. ఇట్లాంటి లీడర్స్ అందరు కూడా ఉన్నారు. ఒక 4 5 సంవత్సరాల ముందు బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే మనం చేసే పని కూడా కొన్ని సంవత్సరాల ముందు నుంచి చేస్తున్నాం. ఈ రోజు మనకు మిగులుతున్నాయి ఆ నెలకు 10 లక్షలు 20 లక్షలు అంటే ఏముండదు. ఆ రోజు ఎంత మిగిలిన అంత పెరగవచ్చు, కొద్ది గొప్ప లేదంటే తగ్గవచ్చు. కానీ ఈ రోజుకి ఈ రోజు ఏమొస్తున్నాయి అన్న దానికోసమే మనం తృప్తి పడుతున్నాం. కానీ ఫ్యూచర్ ఏం జరగబోతుంది, 5 సంవత్సరాల ముందు తీసుకున్న నిర్ణయం వల్ల లైఫ్ చేంజ్ అయింది. అదే మళ్ళీ సార్ వాళ్ళు ఈ రోజు పని చేయకున్నా కూడా ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. అదే లెవెల్లో నామినీకి పిల్లలకు అంత గొప్ప ఆపర్చునిటీ ఉన్నది. లక్షల ఇన్కమ్ మన అకౌంట్లో పడుతున్నప్పుడు పిల్లల్ని ఏ జాబ్ చేపియాల్సిన అవసరం లేదు, విదేశాలకు పంపాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మన దగ్గర ఉండి నెలకు 10 లక్షలు 20 లక్షలు అకౌంట్లో పడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్లాంటి బిజినెస్ అనేది ఎక్కడ లేదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కోట్లు పెట్టుబడి పెట్టినా కూడా 1 లక్షనో 2 లక్షలు మిగులుతాయి అంటే నమ్మకం లేదు. పెట్టిన పెట్టుబడి అన్ని అక్కడనే కూడా పోవచ్చు, పెట్టిన పెట్టుబడి అక్కడ కూడా పోవచ్చు కంప్లీట్ గా. ఒకవేళ 1 లక్షనో 2 లక్షలు మిగిలిన ఎన్ని రోజులు వస్తాయి, మన తర్వాత తరాలకు ఇవ్వగలుగుతాం, అది అట్లనే లైఫ్ లాంగ్ జరుగుతుందా అంటే ఏది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అట్లాంటి ఒక గ్యారంటీ ఉన్నది. మనం భూమి మీద ఉన్నా లేకున్నా వెస్టేజ్ అనేది రన్ అవుతుంది. మన తర్వాత మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు మనం ఒక గొప్ప ఆపర్చునిటీ షేర్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకు. నేను కనీసం మీటింగ్లో సిల్వర్ డైరెక్టర్గా పిన్ అచీవ్ అయినప్పుడు నా పేరు నేను చెప్పుకోవాలంటే ఇబ్బంది పడ్డా, జూమ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడ్డా, ఎక్కడ పని చేయడం కానీ ఎవరితో మాట్లాడడం కానీ ఏం తెలియదు. అయినా కూడా నేను ఈ స్థాయిలో సక్సెస్ కాగలిగినప్పుడు మీరు అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. 1 ఇయర్ కమిట్మెంట్తో పని చేస్తే ఈజీగా సెట్ అయిపోతాం. ఇక్కడ కంపెనీ నుంచి వచ్చే అన్ని ఇన్కమ్స్ తీసుకోగలుగుతున్నాం. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. కాబట్టి లీడర్స్ అందరూ కూడా సీరియస్గా నిర్ణయం తీసుకోండి. గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్నాం, గొప్ప ఆపర్చునిటీలో ఉన్నాం. ఈ అవకాశం అనేది మాకు కల్పించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఆల్ అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పబోయే సలహా ఏంటంటే, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము చేసింది మాత్రం ఓన్లీ టైం పాస్గా ట్రిప్ కోసమే. బిజినెస్ అర్థమైనాక మా మేడం మేము ఖచ్చితంగా ఇద్దరం చేస్తుంటాం.
ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా మేము ఇద్దరం వెళ్తుంటాం. ఎక్కడ డెమోకి వెళ్ళినా కూడా ఇద్దరం వెళ్తుంటాం. ఇక్కడ సింగిల్ గా చేసే వాళ్ళు ఖచ్చితంగా మేడం వాళ్ళు చేస్తారంటే సార్ వాళ్ళు సపోర్ట్ చేయండి, సార్ వాళ్ళు చేస్తారంటే మేడం వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎదుటి వ్యక్తికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ జెంట్సే ఉన్నారు, మనం జెంట్స్ వెళ్తున్నాం అంటే వాళ్ళ ఇంటి దగ్గర టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బయట కలిస్తే వాళ్ళకి ప్రొడక్ట్ డెమో చూపించవచ్చు, చూపించలేకపోవచ్చు. ఇక్కడ మనం వాళ్ళకి ఎంత మంచిగా చూపించి ఎన్ని చూపించినా కూడా ప్రొడక్ట్స్ యూజ్ చేసేది మేడం వాళ్ళు కాబట్టి వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బిజినెస్ ఎంత అర్థమైనా కూడా వాళ్ళు తీసుకుపోయిన ప్రొడక్ట్ ఇంట్లో వాడితేనే మళ్ళీ నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయగలుగుతారు, తీసుకోగలుగుతారు. అదే మనం ఫ్యామిలీతో కనుక వెళ్తే ఇంట్లో ఇంటికి వెళ్ళొచ్చు, అవకాశం ఇద్దరిని కూర్చోబెట్టవచ్చు, ప్లాన్ చెప్పవచ్చు. ఇక్కడ సార్ కనెక్ట్ కాకుండా మేడం కనెక్ట్ కావచ్చు, మేడం కనెక్ట్ కాకుండా సార్ కావచ్చు. ఒకవేళ ఎవరు బిజినెస్ ఇష్టం లేకుండా ప్రొడక్ట్ అన్న యూజ్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి. అలాగనే మీటింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఆపర్చునిటీ వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ ప్లాన్ అనేది అర్థమైన కానుంచి ఇక్కడ మనకు చెప్పేటోళ్ళు మనకంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ, తక్కువ చదువుకురా ఎక్కువ చదువుకురా ఏది కూడా ఆలోచించలేదు. సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఏది చెప్తే అది వినేది, ఏది చెప్తే అది వినేది. అప్పటి వరకు వేరుండేది లైఫ్ స్టైల్. ఖచ్చితంగా నాకు నేను మార్చుకోగలిగినాం, మాకు మేము మార్చుకోగలిగినాం కాబట్టి ఈ బిజినెస్ లో నిలబడ్డాం. పూర్తి ఆపోజిట్. అప్పుడు ఏంటంటే జనాలు ఆరోగ్యం పాడు చేసుకుంటానికి మా దగ్గరికి వచ్చేది, ఇప్పుడు జనాల ఆరోగ్యం బాగు చేస్తానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. టోటల్ గా వ్యతిరేకంగా ఉంది నాకైతే ఈ బిజినెస్. కానీ అదృష్టం కొద్ది ఏంటంటే ఏది జరిగినా నెక్స్ట్ ఆపర్చునిటీ రాబోతుంది అనేది ఒక ఒక గొప్ప నమ్మకం ఉండే నాకు. అన్ని జరిగినాయి కాబట్టి ఈ బిజినెస్ లో నిలబడగలిగినాం. అదే ఒక 2 సంవత్సరాల ముందు ఎవరు వచ్చి ప్లాన్ చెప్పినా కూడా వినేటోళ్ళమో లేదా తెలియదు, టైం ఇచ్చేటోళ్ళమా ఎందుమా వినకపోదామా తెలియదు. రీసెంట్ గా శంకర్ సార్ అన్ని సార్లు ఫోన్ చేస్తేనే టైం ఇవ్వలేదు, కలవలేదు. అంతకు ముందుకు ఎట్లుండేదో పరిస్థితి. కానీ అక్కడ అన్ని బిజినెస్లు లాస్ కావడం వల్ల దేవుడు ఏం చేసిండంటే తగ్గించి ఇనే స్థాయికి తీసుకొచ్చిండు. ఇట్లా అయితే ఇంటవని చెప్పేసి ఆ స్థాయికి తీసుకొచ్చినాక బిజినెస్ అర్థమైంది. సీరియస్ గా పని చేయడం స్టార్ట్ చేసినాం. ఎక్సలెంట్ ఉంది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతోని. సారీ లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ప్లాన్ చేయండి. గొప్ప అవకాశంలో ఉన్నాం. అలాగనే మీటింగ్లు ఎక్కడున్నా కూడా అక్కడ టీంని ప్రమోట్ చేయండి. ఆ రోజు కర్మన్ ఘట్ మీటింగ్కి వెళ్ళకపోయి ఉంటే పురుషోత్తమ దాస్ సార్ నేను కలవకపోతే నేను డిసైడ్ అయ్యేటోని కాదు. అది కూడా ప్లాన్ ఇని వెళ్ళొస్తే కూడా డిసైడ్ అయ్యేటోని కాదు. సార్తో కలిపించి మీటింగ్ అయిపోయినాక మాట్లాడిన 2 నిమిషాలు బాగా మెదడుకి ఎక్కింది, ఖచ్చితంగా చేయాలని. సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ ప్రమోట్ చేసుకుంటే 100% డిసైడ్ అవుతారు. ఏ లీడర్ కావాలన్నా కూడా మనం ఇంట్లో కూర్చోబెట్టి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏంటంటే మనకేదో వస్తుంది మన స్వార్థం కోసం చెప్తున్నాం అనుకుంటారు. వాళ్ళని ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కో మనం ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ కోసం అనేది అర్థమవుతుంది. ఆపర్చునిటీ అనేది మన జీవితం మారనీకి కాదు, వాళ్ళ జీవితం మార్చనీకి అనేది అర్థమైనప్పుడు వాళ్ళు సీరియస్ గా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ మీటింగ్స్ ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ భూమి మీద ఇంతకు మించి అవకాశం ఎక్కడ కూడా లేదు. ఒక మహా గొప్ప గొప్ప ప్లాట్ఫామ్, మహాసముద్రం లాంటిది. ఎంత వీలైతే అంత అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉన్నది ఇక్కడ. ఏది చేసినా మనకి ఎన్ని రోజులు అనేది లేదు. కానీ ఇక్కడ గనుక డిసైడ్ అయితే ఈ లైఫ్ లో ఏది కావాలన్నా సాధించుకోవచ్చు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా సీరియస్ గా డిసైడ్ కాండి. కొంతమంది లీడర్స్ ని చూస్తుంటే ఏమవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదేదో బిజినెస్లు చేసుకుంటూ ఇప్పుడు పోయి బిజినెస్ ప్లాన్ చెప్పగానే నాకు ఒక 2 లక్షలు అప్పు ఉంది, ఈ 2 లక్షలు తీర్పినాక నేను బిజినెస్ చేస్తా ఫుల్ టైం అంటారు. వాళ్ళు చేసే పని ఏదో చేస్తే ఇన్ని రోజులు చేస్తే 2 లక్షలు అప్పు అయినప్పుడు ఇప్పుడు 6 నెలల్లో ఏడాది చేస్తే అది ఎట్లా తీరుతుంది? అది తీరదు, వీళ్ళు రారు. అట్లాంటి వాళ్ళకి నా సలహా ఏంటంటే ధైర్యంగా ఉండండి. వెస్టేజ్ ని పూర్తిగా అర్థం చేసుకోండి. పూర్తిగా అర్థం చేసుకుని అవసరం అయితే అయిన 2 గంటకి ఇంకో 1 లక్ష అప్పు తెచ్చినా పర్లేదు. ఒక 6 నెలలు ఫ్యామిలీ గడవనికి రెడీ చేసుకోండి. 6 నెలలు ఫుల్ టైం చేస్తే అంతకు రెట్టింపు ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు.
ఎవరైతే 20-30 వేలకు నేను జాబ్ చేస్తా, నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేస్తా, ఫుల్ టైము రోజుకి 8 గంటలు 10 గంటలు ఒక 20,000 కష్టపడుతుంటారు. ఆ 20,000 జాబ్ అనేది బంద్ చేస్తే వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ గడవదు. ఆ వచ్చిన పైసలతోని ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, ఫీజులు కట్టుకోవాలి, చిన్న చిట్టీలు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు వాళ్ళకెళ్ళి బయట పడలేరు అసలు. ఇంకా ఆ పని చేస్తేనే ఇక్కడ గడుస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోండి స్ట్రాంగ్ గా. మనం ఎన్ని ఎన్ని రోజులు చేసినా కూడా ఏమవుతుందంటే బొట్టకు బట్టకు గడుస్తుంటది. ఒక బావిలో కప్పలాగానే ఉంటున్నాం. ఆ బావి నుంచి బయటికి వెళ్ళి చూస్తే బయట సముద్రం ఉన్నది కనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా సలహా ఏంటంటే, మీకు టైం ఉందంటే పార్ట్ టైం గా చేయండి, లేదంటే ఫుల్ టైంకి వచ్చేసేయండి. ఫుల్ టైంకి వస్తే ఒక 6 నెలలకు తీసుకున్నా కూడా మనం సంపాదించే 20,000 ఏదైతే ఉన్నాయో ఒక 5-6 నెలలకు తీసుకున్నా ఇంకొక ₹1,00,000 ఖర్చు అవుతాయి. అయినా పర్లేదు అనుకుంటే మనం ఒక సీరియస్ గా డిసైడ్ అయ్యి ఒక 6 నెలలు ఏడాది చేస్తే అన్ని సెట్ చేసుకోవచ్చు. మనం అదే 10,000లకు 20,000లకు ఫిక్స్ అయిపోతే ఏమవుతుందంటే జీవితం అక్కడనే ఉంటది. ఖచ్చితంగా వెస్టేజ్ అంటే ఏందనేది అర్థం చేసుకోండి లీడర్స్. వెస్టేజ్ అంటే ఏంది, ఫ్యూచర్ ఎలా మారబోతుంది, నలుగురిని మోసం చేసేది బిజినెస్, నలుగురిని ముంచేదా, నలుగురు ఆరోగ్యం పాడు చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఇక్కడ నలుగురి ఆరోగ్యాలు కాపాడుకుంటూ నలుగురికి మంచి చేసుకుంటూ మనలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని క్రియేట్ చేసుకునే గొప్ప అవకాశం. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లో ఉండి కొంతమంది లీడర్స్ ఏం చేస్తుంటారంటే సబ్బుల పేస్ట్లు ఏమవుతుందంటే నెత్తిలో పెట్టుకొని తిరగడం జరుగుతుంది, తీసుకో తీసుకో అని. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే జనాలని బతిలాడొద్దు, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పండి. జీవితం ఎన్ని రోజులు ఏం మారింది, ఈ బిజినెస్కి వస్తే ఏం మారబోతుంది, ఒక క్లారిటీ కనుక ఇస్తే 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ కొంతమందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎదుటి వ్యక్తిని నేను బతిలాడాలా, నేను చేసే పని ఏదైతుందో నా అంతలో నేను బతుకుతున్నా, నాకు గడుస్తున్నది, నేను పోయి ఏరే వాళ్ళని బతిలాడాలా, ఇదొక్క ఆలోచనే ఉంటది. ఇక్కడ ఎవరితో పోల్చుకుంటున్నాం అంటే నా అంతలో నేను బతుకుతున్నా అంటే వాళ్ళే గ్రేట్ అనుకుంటున్నారు. అయినా పర్లేదు, మనం ఎదుటి వ్యక్తిని ఏం చేస్తున్నాం అంటే బతిలాడాల్సిన పని లేదు, వాళ్ళకు మనం క్లారిటీ ఇయ్యగలగాలి. ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది తీసుకొని ఒక ఏడాది 2 సంవత్సరాలు అవుతున్నది. ఈ బిజినెస్ నుంచి నేను ఒక ఇట్లా ఇన్కమ్ తీసుకుంటున్నా, ఇంత కారు తీసుకున్నా, నేను ఈ స్థాయిలో సక్సెస్ కాగలిగినా, నువ్వు కూడా చేస్తున్నావు, నువ్వు చేసే పని ఏదైతే ఉందో నీకు ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, నువ్వు కూడా మమ్మల్ని నమ్మితే మిమ్మల్ని కూడా గెలిపిస్తాం అని చెప్పేసి మనం వాళ్ళకి ఆపర్చునిటీ మనమే ఇస్తున్నాం. నలుగురిని బతిలాడే బిజినెస్ కాదు లీడర్స్, నలుగురికి బతుకునిచ్చే బిజినెస్. ఇది ఒక్క ఆలోచన ఉంటే సరిపోతుంది, వెస్టేజ్ లో సక్సెస్ కావచ్చు. ఎవరిని బతిలాడాల్సిన పని లేదు. లీడర్స్ గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా డిసైడ్ కండి. ఇంతకు మించి అవకాశం అనేది ఎక్కడ లేదు. 100కు 1000 సార్లు ఆలోచించండి. 100కు 1000 సార్లు ఆలోచించినా కూడా నిర్ణయం తీసుకున్నాక సీరియస్ గా పని చేయండి. ఇంకా కొంతమంది లీడర్స్ అంటుంటారు, ఇది చాలా సార్లు నేను వింటున్నా, మా అప్లైన్ అనేటోళ్ళు మాకు సపోర్ట్ చేయట్లే, మా అప్లైన్లు మమ్మల్ని పట్టించుకోవట్లే అంటారు. లీడర్స్ నేను చెప్తున్నా, మా అప్లైన్స్ కూడా జూమ్ లో ఉన్నారు. ఏ రోజైతే నాకు ఐడి క్రియేట్ చేసిరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క ఐడి కూడా నేను అడగలే, వాళ్ళు వేయలే. ఓన్లీ లీడర్లను కాదు, బ్రాంజులను సిల్వర్లను జాయిన్ చేసి వాళ్ళని బ్రాంజో సిల్వర్ చేయడం, లెగ్ యాక్టివ్ చేయడం, ఇట్లాంటిది కాదు. కనీసం ఇప్పటి వరకు 10,000 మంది ఉన్నారు. 10,000 మందిలో ఏ అప్లైన్ లీడర్ కూడా ఒక్క ఐడి కూడా క్రియేట్ చేయలే, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ నేను ఈ స్థాయికి వచ్చిన ఇప్పటి వరకు ఏ రోజు కూడా లెవెల్ అచీవ్ అయిన కావాలనో ఏదన్నా ఉండే సందర్భాన్ని బట్టి ఏ అప్లైన్ లీడర్ ని కూడా నేను ఒక సబ్బు పేస్ట్ నా డౌన్ లో కొనమని ఎన్నడూ కూడా అడగలే. కొంతమంది ఏమనుకుంటారంటే మా అప్లైన్ సపోర్ట్ చేయలే అంటుంటారు. ఇక్కడ ఒకవేళ మనకి అప్లైన్ సపోర్ట్ చేసి ఉంటే ఎంత ముందుకు వెళ్ళగలుగుతాం. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు శంకర్ సార్ సిల్వర్ డైరెక్టర్ ఉండే, నేను నవంబర్ లో స్టార్ట్ చేసినప్పుడు సార్ గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. ఆ వారం రోజులు నాతో పాటు ప్లాన్లకు వచ్చారు. నాకు ఒక కండిషన్ ఏంటంటే
నీకు కావాలంటే జనాలను చూపిస్తా, నేను వచ్చి అక్కడ కూర్చుంటా, నేనైతే ప్లాన్ చెప్పను. నేను ప్లాన్ చెప్పను అని చెప్పిన, ఓకే అన్న నువ్వు పరిచయస్తులను పరిచయం చేయన్నాడు శంకర్ సార్. పరిచయం చేసిన, పరిచయం చేస్తలే సరే అనుకున్నా. నేను బ్యాగ్ కూడా పట్టుకోనికి ఇబ్బంది పడ్డా. నేను బ్యాగ్ కూడా పట్టుకోను అని చెప్పిన. ఆ వారం రోజుల తర్వాత సిల్వర్ డైరెక్టర్ అయినాక శంకర్ సార్ ఒకటే మాట అన్నారు, నాతో కూడా చెప్పలేదు, ఇంకో సార్ తోటి. ఆల్రెడీ మీరిద్దరు డైరెక్టర్లు అయ్యారు, నేను మీకే టైం పెడితే వేరే వాళ్ళకి టైం పెట్టాల్సి వస్తుంది, నువ్వు ఎట్లన్నా అన్నతో చెప్పు అని చెప్పారు. అయితే బిజినెస్ అర్థమైంది, మనకు బిజినెస్ చేయాల్సింది మనం కాబట్టి సార్ మీద మనం డిపెండ్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళకు ఉన్న టైంని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ మనకు టైం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకంటే మనం వెనకనే ఉంటాం. పని మనది, చేయాల్సింది మనం అని ఆ రోజు డిసైడ్ అయినాం. ఆ రోజు డిసైడ్ అయ్యి సీరియస్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయినాం. సారు నవంబర్లో గోల్డ్ ఉండే, నేను సిల్వర్ అయినా. సార్ వచ్చేసి జనవరిలో స్టార్ అయ్యారు, డిసెంబర్లో స్టార్ అయ్యారు, నేను డిసెంబర్లో గోల్డ్ అయినా. మళ్ళీ అదే జనవరిలో నేను కూడా స్టార్ కంప్లీట్ చేసుకున్నా. సారు అదే స్టార్లో ఉండే, నేను నెక్స్ట్ మంత్ డైమండ్ కంప్లీట్ చేసుకున్నా. సార్ పోటీగా చేసుకునేది. ఇక్కడ ఆధారపడితే ఏమైందంటే మనం వెనకాలనే ఉంటాం. సార్తోని పని విషయంలో పోటీ పడి సార్ కంటే ముందు డైమండ్ పిన్ అచీవ్ చేసుకున్నా. నాకంటే ఒక నెల ముందు సార్ క్రౌన్ కంప్లీట్ చేసుకున్నారు. సార్ కంటే ముందు నేను యూసీటీ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ అప్లైన్ మీద ఆధారపడితే ఏమైందంటే మనం వెనకనే పడిపోతాం. దయచేసి లీడర్స్ ఇక్కడ ఒక్కటే ఆలోచించుకోండి, ఏ అప్లైన్ దగ్గరన కూడా అప్లైన్ని నేర్చుకోనికి వాడుకోండి, అప్లైన్ని డెమోల్ చేయడానికి వాడుకోకండి. అప్లైన్ దగ్గర నేర్చుకోండి, 100% సక్సెస్ కాగలుగుతాం. చాలా మంది ఇదే విషయం అంటుంటారు, అప్లైన్ జాయిన్ చేయలే అంటే. జాయిన్ చేస్తే ఏమవుతుందంటే అప్లైన్ పరిచయం ఉన్న వ్యక్తిని మన కింద డౌన్ లైన్ మన కింద జాయిన్ చేస్తే మనం ఫాలోఅప్ చేయలేము వాళ్ళని. జాయిన్ చేసిన సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఫాలోఅప్ చేయలేరు. వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్ ఆగం చేసిన వాళ్ళం అవుతాం, అటు ఇటు కాకుండా. ఖచ్చితంగా మనం మన సొంతంగా మనం పని చేస్తే, మనం ఒక పర్సన్ని పరిచయం చేసుకుంటే, అతన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు ఒక లీడర్గా ఉంటారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఏమన్నా ఉంటే దయచేసి తీసేయండి. మన పని మనమే చేసుకోవాలి, బిజినెస్ మనది, కంపెనీ మనది. మన గ్రేట్ లీడర్ చెప్తుంటారు పురుషోత్తమ దాస్ సారు, మన పేరు మీద ఒక ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఓపెన్ అయింది కాబట్టి మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి, మనమే పని చేయాలి, మనమే బెనిఫిట్స్. ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకునేది మనమే, సేల్స్ పెంచుకునేది మనమే, లీడర్లను క్రియేట్ చేసుకునేది మనమే, ఇన్కమ్ తీసుకునేది మనమే, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేది మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా డిసైడ్ కండి లీడర్స్. ఖచ్చితంగా మా అప్లయన్స్ అందరికి కూడా తెలిసి ఉంటుంది, నేను జాయిన్ అయినప్పుడు శంకర్ సార్ ఓన్లీ 100 PV తీయమని చెప్పారు. అదే మంత్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పుడు కూడా సెల్ఫ్ PV మినిమం 300-400 ఉంటుంది. ఈ 500 క్లబ్ విషయానికి వస్తే 500 కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. లీడర్స్ ఎవరు కూడా ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రొడక్ట్ నేను తీసుకోవాలన్నా, నేను తీసుకోకుంటే ఏంది, జనాలకు చెప్తే వాళ్ళు తీసుకుంటారుగా. ఇక్కడ ఎవరో కొంత మనకు బిజినెస్ అవుతుందనే ఆలోచన వద్దు. ఫస్ట్ మనం చేసి అదే టీంలో డూప్లికేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఇబ్బందులు అనేవి అందరికి ఉంటాయి, అన్ని ఇబ్బందులు పోగొట్టుకోనేకే మనకు వెస్టేజ్ అనేది వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా 2, 3, 4 ఏదైతే ఉన్నాయో కమిట్మెంట్ డేస్ లో మనం సెల్ఫ్ PV అనేది తీసి మనం ఖచ్చితంగా గ్రూప్లో వేస్తే మనల్ని చూసి నలుగురు లీడర్లు మనలాంటి లీడర్స్ తయారైతే బిజినెస్ అనేది బిల్ అవుతుంది. మనమే CNC ఎండింగ్లో లేకపోతే మంత్ ఎండింగ్లో సెల్ఫ్ PV తీసుకుంటే సేమ్ అదే డూప్లికేషన్ అయితే బిజినెస్ ఏమైతే కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా డిసైడ్ కండి. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రేట్ మెంటర్ SP బారిల్ సారు 10 years ముందు వెస్టీజ్ స్టార్ట్ చేసినప్పుడు కోర్ అని 160 PVతో స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ 40 PO 60 PO 100 PO చేసుకుంటే కోర్ లీడర్గా 160 PV చేయడం జరిగింది. అప్పుడున్న ప్రొడక్ట్స్, అప్పుడు జనాలలో ఉన్న అవేర్నెస్ కావచ్చు, స్టోర్లు కావచ్చు, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రోజు 160 PV అంటే ఎక్కువ. ఈ రోజు ఏంటంటే ప్రొడక్ట్స్ పెరిగిపోయినాయి, స్టోర్లు పెరిగిపోయినాయి, ఎక్సలెంట్ మూమెంటంలో ఉన్నాం. కాబట్టి అదే SP బారిల్ సార్ ఇప్పుడు 500 PV చేసుకోమంటున్నారు. ఒక 15-16 వేల ప్రొడక్ట్స్ తీసుకొని 500 PVతోని మనకి ఇంట్లోకి అవసరం ఉన్నాయి 1000 మన స్తోమత తగ్గట్టు, మన స్థాయిని తగ్గట్టు ఎంతో కొంత మనం ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకుంటూ
మిగతా ప్రొడక్ట్ షేర్ చేయడం మొదలు పెడితే ప్రొడక్ట్ షేర్ చేసిన వాళ్ళం అవుతాం, ప్రొడక్ట్ వాడిన వాళ్ళ నుంచి బిజినెస్ అవుతుంది, వాళ్ళు కూడా లీడర్గా మారొచ్చు, వాళ్ళు కొంతమంది లీడర్లు క్రియేట్ అవుతారు. కాబట్టి ప్రొడక్ట్ అనేది వాడడం ఎంత ఇంపార్టెంటో ప్రొడక్ట్ షేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఆలోచనతోటి మనం ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంటే మనం పర్సనల్ గా షాప్ మనకు కావాల్సినవి వాడుకుంటూ కూడా బిజినెస్ చేయొచ్చు, బిజినెస్ లో ముందరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏమవుతుంది అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనకంటే వెనక జాయిన్ అయిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, మనం అట్లనే వెళ్ళిపోతుంటాం. కాబట్టి మనం ప్రొడక్ట్ వాడడంతో పాటు ప్రొడక్ట్ షేర్ చేయడం కూడా నేర్చుకుంటే టీంలో అదే డూప్లికేషన్ చేస్తే మనం ఎక్సలెంట్ రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 500 PV చేసుకోండి, అంత వీలు కాకపోతే 300 PV అన్నా చేసుకోండి. నెలకు ఒక 10-15 వేల ప్రొడక్ట్ అనేది అమ్మడం మనం నేర్చుకోకపోతే నెలకు 1,00,000-2,00,000 ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. బయట ఏ షాప్తోనైనా కంపేర్ చేసుకోండి, ఇదే 15,000 సామాను 4 నెలలు మనం పర్చేజ్ చేస్తే 60,000 అవుతుంది. అదే ఈ 60,000 సామాను కిరాణా షాప్ అతన్ని అడగండి, 60,000 సామాన్ అమ్మితే మీకు ఏం మిగులుతుంది? 60,000 సామాన్ అమ్మితే వాళ్ళకు ఒక 5-6 వేలు మిగులుతాయి. అదే మనకు డిస్కౌంట్ కాకుండా క్యాష్ బ్యాక్ కానీ, ఫ్రీ ప్రొడక్ట్ కానీ, 4 నెలలకు వచ్చే సిఎన్సి ఆఫర్ కానీ, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే సగం మిగులుతున్నాయి. ఈ మిగిలిన పైసలు ఏదైతే ఉన్నాయో మనకు మీటింగ్లకు వెళ్ళనీకి కానీ, డెమోలకు వెళ్ళనీకి కానీ, ఫ్రీ ప్రొడక్ట్ అందరికి ఇయ్యం, క్యాష్ బ్యాక్ ఎవరికి ఇయ్యం, 4 నెలలకు వచ్చేది కూడా ప్రొడక్ట్ సేల్ చేసిన వాళ్ళకి ఇయ్యం. కాబట్టి అవన్నీ మనకే మిగులుతాయి. వాటిని ఉపయోగించుకొని మనం మన ఖర్చులకు మనం వాడుకుంటూ బిజినెస్ లో ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ షేర్ చేసినందుకు బిజినెస్ అవుతుంది, బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇదే మన టీంలో డూప్లికేషన్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 500 PVకి రండి. గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్నాం, అలాగనే మనం గొప్ప విన్నింగ్ టీమ్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం. మన గ్రేట్ మెంటర్ ఎస్పి బారిల్ సారు, అలాగే పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం, లీడర్స్ అందరూ చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు. అందరు ఆర్గనైజేషన్ లో ఉన్నాం కాబట్టి నేను ఇంకా స్లోగానే పోతా అంటే అది మన సక్సెస్ ని మనమే డౌన్ ఫాల్ చేసుకుంటున్నట్టు. సార్ వాళ్ళ సపోర్ట్, మేడం వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం ఈ 500 PV మెయింటైన్ చేసుకుంటూ అది డూప్లికేట్ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ అప్లయన్స్ అండ్ విన్నింగ్ టీమ్ ఆల్ లీడర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజు సార్. ఎస్, ఫెంటాస్టిక్ సార్. నిజంగా ఈరోజు మనకు అద్భుతమైన సక్సెస్ స్టోరీ విన్నాం. యాదగిరి సార్ అండ్ సుమతి మేడం, నిజంగా వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు. చూడండి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో. ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెట్లో నిజంగా సార్ చెప్పిన బిజినెస్లు ఏవైతున్నాయో, వైన్ షాప్ నడిపించడం కానీ నల్గొండ డిస్టిక్లో, దాంతోపాటు పెద్ద పెద్ద పొక్కుడిళ్ళు పెట్టడం కానీ, తర్వాత స్కూటీ షాప్ పెట్టడం కానీ, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని. కానీ ఈరోజు థాయిలాండ్ ట్రిప్ రావడంతో వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు మన ముందు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా, ఒక సక్సెస్ఫుల్ లీడర్గా మన ముందు ఉండడం జరిగింది. నిజంగా గ్రేట్ సార్. ఒక మాట చెప్పడం జరిగింది సార్ వచ్చేసి, మేము పెట్టే వైన్ షాపుల్లో చాలామంది ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మా దగ్గరికి వస్తారు, కానీ ఈరోజు వెస్టీజ్ ప్రొడక్ట్ ద్వారా మేము చాలా మందికి ఆరోగ్యం పంచడం కోసం మేము బయటికి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది. నిజంగా వండర్ఫుల్ వర్డ్ సార్ ఇది ఏదైతే ఉందో. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. సార్ ఒక్కటి అంటే మీరు ఎక్కడ వెళ్ళి బాగా డిసైడ్ కాగలిగారు ఈ బిజినెస్ని? మీరు ఎలాంటి సెషన్ మీరు అటెండ్ అయినప్పుడు మీరు డిసైడ్ కాగలిగారు? దాంతోపాటు సార్ అది సార్ మీరు అంటే ఇక్కడ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ నేను డిసైడ్ అయిందంటే కర్మన్ ఘట్ మీటింగ్ లో మన గ్రేట్ లీడర్ పురుషోత్తమ దాస్ సార్తో కలిసి ఆ రోజు మాట్లాడిన 2-3 నిమిషాలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు డిసైడ్ కావడం జరిగింది సార్. ఆ రోజు సార్ ఏమన్నారంటే, నల్గొండ జనాలకు మెదడు అనేది మోకాళ్ళల్లో ఉంటుంది, నల్గొండలో బిజినెస్ కావట్లేదు, ఈ నల్గొండను పట్టుకొని మీరు ఏలాడకురు అని చెప్పారు. మీకు హిందీ వచ్చా అంటే నాకు రాదు సార్ అని చెప్పిన. హిందీ రాకున్నా పర్లేదు, పక్కన 2-3 రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళండి సార్, బయట బిజినెస్ చేయండి అన్నారు. అట్లాంటిది అదే నల్గొండ ఒకానొక రోజు దేశంలో నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది. అట్లాంటిది పెద్ద పెద్ద మీటింగ్ జరిగినాయి, ఎక్సలెంట్ జరిగింది.
ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం ఏదేమైనా వెస్టీజ్ చేయాలని. అప్పటి వరకు నేనైతే ఎఫ్ఆర్యు గోక్రౌన్ అటెండ్ కాలేదు. ఫస్ట్ టైం గోక్రౌన్ అటెండ్ అయినప్పుడు డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాం. వెనక ఎక్కడో కూర్చున్నాం జనాలల్లా. ఎస్పి బారిల్ సారు మనకు బంజారా హిల్స్ లో జరిగినప్పుడు డైమండ్ అండ్ ఆఫ్ లీడర్స్ ముందుకు రాడంటే అప్పుడు వచ్చి ఆ ముందేదో చైర్లు దొరికితే కూర్చున్నాం. ఆ రోజు అనుకున్నాం క్రౌన్ కానీ యూసిడి కానీ చేసుకుంటే ముందు చైర్స్ వస్తాయి, మంచిగా ఉంటుందని ఆలోచన వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్యు ఫస్ట్ వెళ్ళడం అప్పుడే ఎఫ్ఆర్యులో డైరెక్ట్ యూసిడితో వెళ్ళాం కాబట్టి చాలా బాగున్నది. ఇక్కడ ఈ ఎఫ్ఆర్యు అనేది ఖచ్చితంగా టీం అందరు ఇంటే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారని సెకండ్ ఎఫ్ఆర్యుకు ఒక 60 మందిని తీసుకుపోవడం జరిగింది. ఫస్ట్ ఎఫ్ఆర్యు ఒక 20-30 మంది వచ్చారు మన ఆర్గనైజేషన్ నుంచి. సెకండ్ ఎఫ్ఆర్యుకు 60 మంది వచ్చారు. మన జరిగిన గోక్రౌన్ కూడా ఒక 60-70 మంది వచ్చారు లీడర్స్. ఇక్కడ అట్లాంటి సెషన్ అనేది చూసినాక అప్పటి వరకు ఏమనిపించిందంటే నల్గొండ మీటింగ్, హైదరాబాద్ కర్మన్ ఘట్ మీటింగ్ లో ఇవి తిరిగినప్పుడు ఏదో కొంతమందే చేస్తున్నారు. మామూలుగా రీసెంట్ గా కొన్ని ఏరియాలలో వెళ్ళినప్పుడు కూడా ఇది మనం చేస్తామా బిజినెస్, దీంట్లో అంతా లేబర్ చేస్తున్నారు, ఇది మనం చేయలేము, ఇది మనం చేస్తామా అని కొంతమంది ఏంటంటే వాళ్ళంతలో వాళ్ళే గొప్పగా ఫీల్ అవుతున్నారు బిజినెస్ గురించి తెలియక. కానీ అప్పటి వరకు నేను కూడా సరే అందరు చేయలేరేమోలే, మనతోటి ఉన్న వాళ్ళంతా కొన్ని లక్షలు సంపాదించేటోళ్ళు నెలకు 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా వాళ్ళకి పోయి మనం 20,000, 30,000 వస్తున్నాయని ప్లాన్ చెప్పలేము అనే ఒక ఆలోచన ఉండేది. అదే ఎఫ్ఆర్ఏలో చూసినాక ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరు ఎంత పెద్ద బిజినెస్ చేసినా వాళ్ళ బిజినెస్ తో కంపేర్ చేస్తే మన బిజినెస్ అనేది చాలా పెద్దది. ఎవరు ఎంత పెద్ద జాబ్ చేసినా వాళ్ళు చేసే జాబ్ తోని కంపేర్ చేస్తే మన బిజినెస్ అనేది చాలా గొప్పది అన్నది ఎఫ్ఆర్ఏలో అర్థమైంది సార్. ఒక కలెక్టర్ చేస్తున్నాడు, డాక్టర్లు చేస్తున్నారు, సైంటిస్టులు, లాయర్లు, ఇట్లా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నాడు, అందరు సక్సెస్ అవుతున్నారు. అలాగనే చదువు రాని ఫార్మర్ చేస్తున్నారు, డ్రైవర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రతి ఒక్కరు డిసైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు అనేది ఎఫ్ఆర్యూలో అర్థమైంది సార్. ఇక్కడ మనం ఎవరిని కూడా ఫ్రీగా మనం ప్రీ జడ్జిమెంట్ అనేది చేయొద్దని చెప్తుంటారు. వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అనేది మనం చేయకుండా ప్రతి ఒక్కరికి మనం ప్లాన్ చెప్పి అట్లాంటి జరిగే పెద్ద సెషన్ ఏదైతే ఉందో ఎఫ్ఆర్యు, గోక్రౌన్, ఈడిఎస్ ఇట్లాంటి సెషన్లలో మనం వాళ్ళని కూర్చోబెట్టినట్లయితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు చేసే జాబ్లో ఎంత సెక్యూరిటీ ఉన్నది, వాళ్ళు చేసే బిజినెస్లో ఎంత సెక్యూరిటీ ఉన్నది, ఇక్కడ ఎంత ఉన్నది, ఫ్యూచర్ ఏం కాబోతున్నది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏమున్నది, ప్రజెంట్ మన దేశంలో ఏమున్నది, ఫ్యూచర్ ఏం మారబోతుంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత మన విన్నింగ్ టీం, ఇప్పుడు వెస్టీజ్ చేసే మీటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ మళ్ళీ విన్నింగ్ టీం మీటింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడికి వస్తే ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అనేది అర్థమవుతుంది. ఎంత వీలైతే అంత ఎఫ్ఆర్యు ప్రమోషన్ అనేది చేసుకోండి లీడర్స్. కొత్త వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ పోక ముందుకు 4,500 అవసరం ఏముంది పోను అనిపిస్తుంది. అదే అక్కడికి పోయి వచ్చినాక అరే నాతో పాటు కొంతమందిని తీసుకొచ్చుంటే అక్కడికి పోగానే మనకు పేర్లు గుర్తొస్తాయి. ఆయనని, ఈ మేడం, ఆ మేడం, ఆ సార్ వీళ్ళని తీసుకొచ్చి ఇళ్ళ కూర్చోబెడితే వాళ్ళు డిసైడ్ అయ్యేటోళ్ళని. కానీ అప్పటికి ఏమవుతుంది అంటే మనం సెకండ్ సెషన్ కు వాళ్ళని అటెండ్ చేస్తాం, వాళ్ళకు కూడా అదే ఆలోచన వస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ టీంని ప్రమోట్ చేయాలంటే మళ్ళీ 1 year అవుతుంది. 1 yearలో వీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అప్పుడు వచ్చేటోళ్ళు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంత వీలైతే అంత ఫస్ట్ ఎఫ్ఆర్యూకు మనకు అటెండ్ అయితే ఎఫ్ఆర్యూ పవర్ ఏందనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా సెకండ్ ఎఫ్ఆర్యూకు మనం తీసుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీమును ప్రమోట్ చేసుకుంటారు. ఇంతమంది లీడర్లను మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన అదృష్టం కొద్దీ 2 ఎఫ్ఆర్యూలు జరగడం మన దగ్గర. కాబట్టి ఫస్ట్ ఎఫ్ఆర్యూకు ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. మన విన్నింగ్ టీం మనలాంటి సామాన్యుల కోసం ఈఎంఐ పద్ధతి కూడా పెట్టిరు కాబట్టి అదొక గొప్ప అదృష్టం. ప్రతిదీ మన కోసం ఆలోచిస్తున్నారు, మన మేనేజ్మెంట్ మన కోసమే ఆలోచిస్తున్నారు, మన గ్రేట్ మెంటర్స్ మన కోసమే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ.